హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. ఈరోజు మండే. ఇట్లా చెప్పిన వీక్ తీస్తాను. మర్చిపోయాను నేను పొద్దునకి వెళ్ళి తీద్దామా వద్దా చాలాసార్లు అనుకున్నా. ఈరోజు ఏం చేయలే. ఇప్పుడు టైం 8:30 అవుతుంది. ఈరోజు ఏం చేయలే ఏం చేయలే, కానీ ఏం చేసినా చెప్తా. ఈరోజు మొత్తం ఏం వర్కౌట్ ఏం చేయలే, మొత్తం రెస్ట్ ఇచ్చిన. 2 రోజులు ఇచ్చిన. నిన్న సండే ఇచ్చిన, ఈరోజు ఇచ్చిన. స్టే ట్యూన్. అప్లోడ్ చేసిన చూడండి. నేను మర్చిపోయినా, మార్క్స్ ఇట్లా స్క్రీన్ పైన చూపించిన అని అనుకుంటున్నా. అది వేయడం మర్చిపోయినా. తొందర సైక్ అవుతుండే. నిన్న కూడా ఎడిటింగ్ ఇంత 3:30 దాకా చేసిన రాత్రి. అంత అయిపోయింది. ఇంకా నేను గట్టి ఎందుకు మాట్లాడుతున్నా అంటే, వ్లాగ్ ఎడిటింగ్ చేసేటప్పుడు కూడా చాలా మెల్లగా మాట్లాడినా నేను. అందుకే గట్టిగా మాట్లాడుతున్నా. కాబట్టి ఓకే, బాయ్, స్టే ట్యూన్. హలో గైస్, ఇట్స్ డే 2. వెల్కమ్ బ్యాక్. ఇప్పుడే నాది 15K స్టెప్స్ ఉన్నాయి. 15K స్టెప్స్లా నేను 7,525 అంటే 7,525 స్టెప్స్ చేసిన. 1 గంట 5 నిమిషాలు పట్టింది. ఈరోజు లేట్ పోయినా. ఫుల్ నిద్ర వస్తుండే. ఇప్పుడు వస్తుంది. అయినా చిరంజీవి పాటలు పెట్టుకొని స్టెప్ కౌంట్ చేసుకున్నా మొత్తం. ఇప్పుడే వచ్చి షూలు వదిలి చెప్పులు వేసుకొని పైకి వచ్చిన. చెప్పులు వేసుకొని పైకి వచ్చిన. అయితే ఇప్పుడు బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఒక 10 నిమిషాలు చేసి, బ్రీత్ ఇన్ చేసి హోల్డ్ ఎంతసేపు అయితే అంతసేపు హోల్డ్ చేయాలా. అంత బ్రీత్ అవుట్ తీసి, మొత్తం గాలి ఉండొద్దు లోపల. మన బాడీలో అసలు గాలి ఉండొద్దు. మన లంగ్స్లో గాలి ఉండకుంటే ఎంతసేపు అయితే అంతసేపు ఉండాలి. అది చేసినాక ఈరోజు ఏముంది, బైసప్ ట్రైసెప్స్ ఉన్నాయి. యాప్స్ చూస్తా. యాప్స్ రేపు పెట్టుకోవాలన్నా లేకపోతే ఎప్పుడు పెట్టుకోవాలన్నా అని మంచి టైం టేబుల్ రాసుకోవాలని పోయింది. అది మొత్తం అంతే. ఇప్పుడు ప్రిపరేషన్ చేసి ఆ డంబుల్స్ ఆడున్నాయి. ఇప్పుడు 6:10 అవుతుంది. నేను పొద్దున ఎప్పుడు 4:45 పోయినా. 3:30కి లేచున్నా. నిద్ర వస్తలే. ఫోన్ చూస్తా 4:30 అయింది. అప్పుడు అలారం వచ్చింది. 2వ అలారం వచ్చింది. నేను 4 గంటలకు 4:30 పెడతా. నేను పోయేది 4:15కి నేను పోతా. 3 వేరియేషన్స్ 5 సెట్స్ కొట్టి, ట్రైసప్ ఒక 2 వేరియేషన్ చేసి, ఫస్ట్ అయితే మెడిటేషన్ చేసి, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఎన్నియాల్ చేసి, నాకు పలకనీకి రాక లేపుతురా, నిద్ర వస్తుంది. ఇప్పుడు కళ్ళు మూసినా నిద్రకి వెళ్ళిపోతా నేను. దాని తర్వాత ఇప్పుడు అది అయిపోయాక బైసప్ కొట్టి చూస్తా. ఇంకో ఫోన్ ఉంటే మంచి ఇట్లా చూపిస్తుండే. నేను నా డైలీ రొటీన్ అవన్నీ ఉంటాయి ఫోన్ని. ఇది ఇరిగిపోయింది. ఇది లెంత్, ఇది చిన్నగా ఉంది, ఇది పెద్దగా ఉంది. 2 కొట్టిన డంబుల్ పంచ్. మనం పొద్దున 8 ఇప్పుడు టైం వచ్చి 11:30 అవుతుంది. పొద్దున మజ్జిగ తాగిన. మ్యాగీ వేసారు. మ్యాగీ తినాలనిపిస్తుంది, తినలేవు. అందుకే గమ్ములు వండుకున్న పోయి. ఇంకోటి ఇప్పుడు ఒక గుడ్డు, 2 గుడ్లు, ఓ బెడ్ ప్యాకెట్, టమాటా, క్యాబేజ్, వాటర్. పండుగ తెచ్చుకున్నాం ఎందుకని గమ్మునైనా. అవి ఇప్పుడు వండుకొని
చైన్ కనిపిస్తుంది అది వండుకొని తినాలా దౌడకేసి ఇది ట్రైపాడ్ మీకు చూపిస్తున్నాను. ఇది ఉంది, ఇది ఇచ్చినాడు. దీన్ని నొక్కితే ఆన్ అవుతుంది, ఆఫ్ అవుతుంది. ఇప్పుడు నొక్కితే ఆఫ్ అవుతుంది. ఎంత వస్తుంది చైన్ పెట్టిన బుద్ధుడి దగ్గర వేసుకోవాలి. అంటే పొద్దున కదా ఇప్పుడు మండే ట్యూస్డే వెనస్డే ఎడిట్ చేసి పెడతా. థర్స్డే ఫ్రైడే సాటర్డే ఎడిట్ చేసి పెడతా. సండే ఒక్కటి మొత్తం ఒక బ్లాగ్ తీసి పెడతా. రేపు వచ్చే వీడియోలో నా కార్ కలెక్షన్ చూపిస్తా. అంతేం లేవు, 10 ఉండవు, ఏదో 2-3 కార్లు దాన్ని మంచి గ్యారేజ్లకు చేసి పెట్టుకున్నా, చూపిస్తా. చూస్తే చూడరి, లైక్ చేస్తే చేయరి, లేకపోతే లేదు. నేను మెమరీస్ దాకా పెట్టుకుందామని ఫిక్స్ అయ్యాను. ఇంకేం చేసేది లేదు. చెప్పడం మర్చిపోయినా, రోజు ఇట్లా డైట్ ప్లాన్ చేసుకుంటా. రోజు వండుకుంటా, రోజు గుడ్లు తెచ్చుకుంటా, రోజు బ్రెడ్ తెచ్చుకుంటా, రోజు ఇట్లా చేసుకుంటా ఉంటే పైసలు మిలుగు, పైసలు అన్నీ అయిపోతాయి. అట్లాంటప్పుడు నేను మా డాడీ కూడా చెప్పిన, అప్పటికి డాడీ నేను ఫోన్ కొనుక్కుంటా, జమ చేసుకొని పైసలు, నువ్వు కొనియకు, నేను కొనుక్కుంటా డాడీ అని చెప్పేసిన. ఇప్పుడు ఎంత పైసలు ఉండాలి నాకు, సగం పైసలు అయిపోయినాయి. పుట్టిట్లా డైట్లో వండుకోనికి. పన్నీర్ తెచ్చుకుందామంటే పన్నీర్కి ఎక్కువ పైసలు అవుతున్నాయి అని పన్నీర్ తెచ్చుకోవాలి. గుడ్లు తెచ్చుకోండి. ఇప్పుడు తిందాం. ఎండ బాగా కొడుతుంది, నూనె పెట్టుకున్నాను. నేను జుట్టు పెంచుదాం అనుకుంటున్నా కానీ పెంచలేకపోతున్నాను. జుట్టు పెంచలేకపోతున్నాను. అర్థమైందా ఫ్రెండ్స్? ఇది లూజ్ అయిందా? దీని కథ వేరే ఉంది మొత్తంకి. ఇప్పుడు మనం స్నానం చేయాలి. దానికంటే ముందు స్టెప్ కౌంట్ వేయాలి. ఇంకా 7,000 ఉన్నాయి. ఇప్పుడు దాకా ఆపేసిన వీడియో ఎడిట్ చేసి పక్కన పెట్టుకుంటా, అన్నీ డిలీట్ చేస్తా. అదొక చేయాలా, చూద్దాం. నమస్తే. స్టెప్ కౌంట్ అవుతుంది. ఇదేమో 7,500 చిల్లర ఇచ్చిన అని చెప్పిన కదా, కానీ ఇదేమో ఎంత 10-15 నిమిషాలు అయింది. ఇది 8,000 దగ్గర కొట్టుకుంది. 9 కూడా పోతలే. అంటే నేను మెల్లగా చేస్తున్నానా లేకపోతే యాప్ అట్లుందా తెలుసు. మంచి యాప్ వేసుకోవాలా, అడగాలి 2-3 మంచి యాప్ ఏదో చెప్తే వేసుకొని ట్రాకింగ్ చేయాలా. ఇంకోటి ఫోన్కి అన్నీ కొన్నాక వాచ్ కొనుక్కోవాలా, స్మార్ట్ వాచ్. అది చూస్తున్నా కొనాలన్నా వద్దా అని. తెలిసిన ఒక అన్నుండు ఫోన్ షాప్ అన్న, అన్న తెప్పిస్తా అన్నాడు. అడిగినా నీకు ఎప్పుడు కావాలో చెప్పురా తెప్పిస్తా అన్నాడు. సరే అని పెట్టుకున్నా. పైసలు జమ చేయాలా, పైసలు కావాలి. ఇంకా పైసలు లేవు. నేనే జమ చేసి నేనే కొనుక్కుంటా అన్నా ఫోను. అది చేసి చూపించాలి కదా. మా అన్న కూడా ఇప్పుడు వద్దు డాడీ నేను జమ చేయలేను, నువ్వు ఇచ్చా అంటే మా అన్న ఏమన్నా నువ్వు అంటాడు. అది కానీ జమ చేసి అది ఫస్ట్ హ్యాండ్ అయినా సెకండ్ అయినా కొని చూపిస్తా. నా కష్టంతో జమ చేసిన పైసలు కొన్న కష్టంతో చేసి కొని
ఫోన్ ఇట్లా ముంగటేసి ఇది నేను అని చూపించాక అట్లా 2-3 సార్లు చేస్తే అది కూడా నమ్మకం వస్తుంది, ఇటు బతకగలడు అని వస్తుంది. అప్పుడు మనం ఎటు పోయినా వాడే ఏం అడగడు. డన్ విత్ కార్డియో. ఇప్పుడు నేను ఇంటిపైకి 6:30కి ఎక్కితే ఇప్పుడు 8:15, 8:30. ఇంత డైట్ చేస్తే ఎట్లుంటే మా మమ్మీ పునుగులు తినమంటుందండి. చెప్పడం మర్చిపోయినా, ఏమైంది తెలుసా, బజ్జీలు తినమన్నది అని చెప్పినారు. అది అయిపోయింది. అది అయిపోయాక వచ్చి బెడ్ పైన కూర్చొని టవల్ తీసుకొని వచ్చిన, కానీ టవల్ లేదు. ఇక్కడ ఫోన్ రీల్స్ చూస్తూ ఉన్నా. అయిపోయింది, గంట అయిపోయింది. 9:30 అవుతుంది. మర్చిపోయినా నేను స్నానం చేయాలా. ఇప్పుడు మళ్ళీ ఎలక్ట్రానిక్ పోర్ట్ అయిపోయింది. ఇప్పుడు పోయి తెచ్చుకోవాలి. ఇంకోటి మధ్యాహ్నం పని చేసిన, మంచి పని, అది నాకు చెడ్డ పని. బుక్కులు తెచ్చుకున్న పోయి 6 బుక్కులు కాలేజ్కి 6 బుక్కులు. ఇంకోటి స్కేలు, షార్ప్నర్, పెన్సిల్, స్కేలు, ఎరేజరు, బ్లూ పెన్, బ్లాక్ పెన్. ఇవి నాకు అవసరం లేని. ఆర్డ్లు, పాకెట్ బుక్ నాకు అవసరమైంది తెచ్చుకున్నా. ఇప్పుడు స్టార్ట్ చేసి ఎలక్ట్రానిక్స్ పౌడర్ తెచ్చుకొని చిన్న ప్యాకేజ్ దొరుకుతాయి, 5 రూపీస్ 10 రూపీస్. అవి ఒక 10 అన్నా, 5 రూపీస్ దొరికితే 100 రూపీస్ వచ్చేసి 25. నెలకి సరిపోతాయి, నెల వస్తాయి. 10 రూపాయలవి పెద్దవి ఉంటాయి, ఇంకా కొంచెం ఇంతే ఉంటాయి. అది రోజుకి సగం వేసుకున్న 10 ఉంటాయి కాబట్టి 20 రోజులు వస్తాయి. చూద్దాం. పోయి స్నానం చేసుకొని పోయి కొనుక్కొని వద్దాం.